ఇప్పుడు మనతో పాటు ఉన్నారు పీడియాట్రిషియన్ డాక్టర్ జ్యోతిర్మయి గారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అండి. హలో అండి, నమస్తే. సో లెట్ us డిస్కస్ స్టేజెస్ నుండి మాట్లాడదాం యాహ్! మనం. బేసిక్‌గా బేబీ పుట్టిన తర్వాత కాకుండా బేబీ మదర్ స్టమక్‌లో ఉన్నప్పటి నుంచే ఈ స్టేజెస్ అన్నీ స్టార్ట్ అవుతాయని అంటూ ఉంటారు కదా! యాహ్! సో బేబీని ఇంకా కనబోతున్నాం అని అనుకున్నప్పటి నుంచి పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? అంటే బేబీ ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యారు. అప్పటి నుంచి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో, డెఫినెట్‌గా నేను చెప్పేదేంటంటే, మాక్సిమం ఇంపాక్ట్ హ్యాపెన్స్ ఇన్ ద వూంబ్. సో, ఓకే. బేబీ పొట్టలో ఉన్నప్పుడే, కన్సీవ్ అయినప్పటి నుంచి ఎవ్రీథింగ్ పాసెస్. మదర్ ఎనర్జీ ఎలా ఉంది, మదర్ హౌ ఇస్ షీ ఫీలింగ్. సో, అందుకే మదర్ హ్యాపీగా ఉండాలి, కూల్‌గా ఉండాలి. సో, ఇవన్నీ చెప్తూ ఉంటాం. ఎందుకంటే తెలియకుండా ఇట్ ఎఫెక్ట్స్ ద బేబీస్ హెల్త్ ఆల్సో ఇన్‌సైడ్. సో, ఓవరాల్ బేబీ గ్రోత్. సో, అన్నిటికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉందండి. సో, ఇప్పుడు ఫిజికల్ హెల్త్ శ్రీమంతం అనేది చేసి అక్కడ కూడా మెంటల్ హెల్త్ ఏమన్నా ఇంపాక్ట్ ఉంటుందా? అంటే మదర్ స్ట్రెస్ పడ్డం ఓకే. వల్ల దేర్ ఆర్ స్టడీస్ విచ్ ఆర్ షోయింగ్ దట్ స్ట్రెస్ ఇన్ ప్రెగ్నెన్సీ కెన్ కాజ్ ఆటిజం ఇన్ అ చైల్డ్. ఓహ్! ఈ సో మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. సో అలాంటివన్నీ కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. హుహు. సో ఫిజికల్ హెల్త్ డెఫినెట్గా కొన్ని కంజనైటల్ అనామలీస్ కానీ ఇవి కానీ. సో ఏంటంటే డెవలప్మెంటల్ స్టేజ్లో ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలి మదర్. సో మదర్ టైమ్లీ చెక్స్కి వెళ్ళాలి. సో ఆవిడకి ప్రాపర్ సప్లిమెంట్స్ తీసుకోవాలి. ఆవిడ స్లీప్ ఇంపార్టెంట్, మదర్ స్లీప్, హర్ డయట్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇవన్నీ డెఫినెట్గా ఇట్ ఈస్ ఫార్మేటివ్. సో 9 months పొట్టలో పెరుగుతున్నారంటే కేర్ తీసుకోవాలి కదా. సో అది మదర్ ఓన్లీ ఫుడ్ తింటే సరిపోదు. సో ఇద్దరికి సమానంగా తినాలి అంటారు, అంత కూడా అవసరం లేదు. దానికి తగ్గట్టు ఇంపార్టెంట్. సో ఓవరాల్ వెల్ బీయింగ్, మదర్ యాక్టివిటీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో ఓన్లీ రెస్ట్ తీసుకుంటేనే సరిపోదు, మదర్ కూడా వాకింగ్ చేయాలి. బికాస్ ఎక్సర్సైజ్ అండ్ స్మాల్ వాక్స్, టాకింగ్ టు ఫ్రెండ్స్, ఆల్ దీస్ రిలీజెస్ గుడ్ హార్మోన్స్. కొంతమంది క్రియేటివ్ థింగ్స్ చేస్తూ ఉంటారు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు. పెయింటింగ్ కానీ, మ్యూజిక్ కానీ, ఆల్ ఆఫ్ దిస్ విల్ డెఫినెట్లీ హ్యావ్ అన్ ఇంపాక్ట్. బేబీలో ఇంపాక్ట్ డెఫినెట్గా ఉంటుంది. ఓకే. బేబీ బర్త్ తర్వాత అంటే 1 month చాలా క్రిటికల్ అంటూ ఉంటారు. ఆ 1 month కేర్ అనేది, ఆ 1 monthలో ఎలాంటి కేర్ అనేది పేరెంట్స్ తీసుకోవాలి? అండ్ ముఖ్యంగా అలాంటి సిచ్యువేషన్స్లో ఆ 1 month బేబీకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి? సో యూజువల్గా డెలివరీ అన్నీ బాగానే అయిపోయింది అంటే ఇమ్మీడియట్గా బ్రెస్ట్ ఫీడింగ్. సో వీ యూజువలీ సే ఇప్పుడు ఏం చెప్తామంటే, బేబీ పుట్టిన వెంటనే సి సెక్షన్ అయితే విత్ కొంతమంది హాస్పిటల్స్లో దే ఆర్ ప్రాక్టీసింగ్ ఓటీ, ఆపరేషన్ థియేటర్ నుంచి రూమ్ షిఫ్ట్ అయ్యే లోపల కూడా ఫస్ట్ ఫీడ్ ఇప్పించేస్తారు సో బేబీకి. సో ఆ ఇనీషియల్ ఫీడింగ్, స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ విత్ ద మదర్, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో అది అయ్యాక మేజర్గా ఫస్ట్ ఫ్యూ మంత్స్ తీసుకోవాల్సింది ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్. సో ఆ బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ లో బర్త్ వెయిట్ బేబీస్ అయితే మనం స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అని చెప్తాం. సో మదర్ చెస్ట్ మీద పెట్టుకోవడం వల్ల సో దట్ ఇంప్రూవ్స్ ద బాండింగ్. సో అండ్ ఇట్ ఇంప్రూవ్స్ ద వెయిట్ ఆఫ్ ద బేబీ యాజ్ వెల్. సో యూజువలీ అది ఇట్ ఈస్ కాల్డ్ క్యాంగరూ మదర్ కేర్. సో ఎలాగ ఒక క్యాంగరూ దాని బేబీని పౌచ్ లో పెట్టుకుంటారు, సో అలాగ బేబీని పెట్టుకోవడం వల్ల, అండ్ దిస్ ఇస్ ఆల్సో వెరీ బిగ్ మిత్. ఏంటంటే ఎత్తుకుంటే వెయిట్ పెరగరు, ఎత్తుకోకండి బేబీని అంటారు. కానీ సైన్స్ సేస్ డిఫరెంట్. సో స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ వల్ల బెటర్ బాండింగ్, బెటర్ ఫీడింగ్, మదర్ కి బాగా మిల్క్ ప్రొడక్షన్ కూడా బెటర్ గా ఉంటుంది. సో ఇవన్నీ అయ్యి సో బేబీ విల్ డెఫినెట్లీ గెయిన్ వెయిట్. సో ఇలాంటివన్నీ చేయాలి. అండ్ బేబీ నార్మల్ వెయిట్ అంటే ఫస్ట్ ఫ్యూ మంత్స్లో జాండిస్ ఉంటుంది కొంతమంది పిల్లలకి. సో అది కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అది కామన్ గానే వస్తుందా లేదంటే దాంట్లో ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ నియోనేటల్ థింగ్. సో బట్ కొంతమంది బేబీస్ కి రాకుండా కూడా ఉంటుంది. సో బట్ చాలా మందికి అయితే వస్తూ ఉంటుంది కామన్ గా. క్రిటికల్ సిచ్యువేషన్స్ ఏముండవు కదా, క్రిటికల్ గా కూడా ఉంటుంది. కొన్నిసార్లు ఆ బిలిరూబిన్ లెవెల్స్ మరీ హై వెళ్తుంది. సో అలాంటి అప్పుడు ఫోటోథెరపీతో పాటు ఇంకొన్ని ప్రొసీజర్స్ చేయాల్సి వస్తుంది అనమాట. సో అది హాస్పిటల్లో అది పీడియాట్రిషియన్ విల్ టేక్ కేర్. బిఫోర్ డిశ్చార్జ్ దాన్ని చెక్ చేసి జాండిస్ లెవెల్స్ చూస్తారు. అండ్ మోస్ట్ కామన్ గా ఫీడింగ్ ఇష్యూసే ఉంటాయి, బేబీ లాక్ చేయకపోవడం లేదా ఇలాంటి నియోనేటల్ జాండిస్, న్యూ బోర్న్. సో ఇలాంటి మోస్ట్ కామన్ గా కనిపిస్తూ ఉంటాయి. ఓకే. సో ఫీడింగ్ విషయానికి వచ్చేసి, సో బ్రెస్ట్ మిల్క్ అనేది చాలా మందికి ఈ మధ్య కాలంలో ప్రొడ్యూస్ అవ్వట్లేదు అని అంటారు. అలాంటి సిచ్యువేషన్స్ లో ఏం చేయాలి? బేసిక్ గా నేను మదర్స్ కన్నీ ఏం చెప్తానంటే,
బేబీ ఇచ్చారు గాడ్ అంటే మిల్క్ కూడా వస్తుంది. సో ఇట్ ఈస్ అ కామన్ థింగ్. సో చాలా మంది స్ట్రెస్ పడిపోతారు. ఫీడింగ్ అనేది దాని వల్లే సగం మిల్క్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. నేను అదే అంటాను, కూల్గా ఉండండి. సో బేబీ లాచ్ చేస్తారు. అండ్ సి మదర్ ఇస్ ఆల్సో లెర్నింగ్. బేబీ పుట్టినప్పుడే షీ ఈజ్ ఆల్సో బికమింగ్ అ మదర్. సో ఆవిడకి తెలియదు. సో అందుకే నేనేమంటానంటే ఇన్ మై క్లినిక్ వాట్ ఐ ప్రాక్టీస్ ఇస్ యాంటీనేటల్, అంటే ఆల్మోస్ట్ ఒక 8th month లాస్ట్ ట్రైమిస్టర్కి వచ్చేసరికి అప్పుడే ఫీడింగ్ క్లాసెస్ తీసుకోమంట. సో బేబీ పుట్టక ముందే యూ షుడ్ బి రెడీ. సో ఫీడింగ్ పోస్చర్స్ ఏంటి, ఎలా పట్టుకోవాలి బేబీని, దాని కంఫర్టబుల్గా ఏదైనా ఫీడింగ్ పిల్లోస్ లాంటివి ఏదైనా మనం కొనుక్కొని ఇన్వెస్ట్ చేసుకొని పెట్టుకోవాలా, ఇన్వర్టెడ్ అంటే ఫ్లాట్ నిప్పులు ఉంటే ఏం చేయాలి, కొంతమందికి నిప్పులు అవి ఫ్లాట్గా ఉంటుంది. సో దానివల్ల బేబీ లాచ్ చేయలేదు అంటే పట్టుకోలేదు. సో ఆ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి అనుకోండి, ముందే మనం సార్ట్ అవుట్ చేసుకున్నాం, మదర్ ఈజ్ అవేర్ ఆఫ్ ఆల్ దిస్, దెన్ చాలా వరకు మనం ఈ ఫీడింగ్ ఇష్యూస్ తగ్గించుకోవచ్చు. పుట్టాక ఏంటంటే బేబీ ఏడుస్తూ ఉంటారు, వీళ్ళకేమో తెలియట్లేదు ఎలా పట్టుకోవాలో, అండ్ చుట్టూ ఉన్న వాళ్ళే ఏదేదో సలహాలు ఇస్తూ ఉంటారు. సో ఆ పానిక్ సిచ్యువేషన్ వస్తుంది. అందుకే ఎప్పుడు మనం ప్రిపేర్డ్గా ఉంటే ఇలాంటివి చాలా వరకు ఇలాంటి పానిక్ సిచ్యువేషన్స్ అవాయిడ్ చేయగలం. సో అందుకే నేను ఏం చెప్తానంటే మదర్కి ఇది ఇలాంటి సెషన్ తీసుకోండి, మీరు చూసుకోండి, ముందే నేర్చుకోండి, పుట్టాక ఎలాగో ఫీడింగ్ ఇవ్వాలి. సో అండ్ అందుకే చెప్పాను, ఫస్ట్ బేబీని స్టార్ట్ చేస్తే ఫీడింగ్, కొంతమంది కొన్ని హాస్పిటల్స్ వెరీ సాడ్ టు సే వాళ్ళు ఏం చెప్తారంటే మీరు రెస్ట్ తీసుకోండి, ఫార్ములా ఇచ్చేయచ్చు అని చెప్పి పాలు పట్టిస్తూ ఉంటారు. అండ్ సో అంటే ఎస్పెషలీ ఫర్ సి సెక్షన్ మదర్స్, ఆర్ కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని రీజన్స్ వల్ల బేబీని ఐసీయూలో పెట్టాల్సి వస్తుంది. అలాంటప్పుడు అప్పుడప్పుడు ఫార్ములా ఫీడింగ్ ఇస్తారు. సో మిల్క్ సో అలా ఫార్ములా ఇవ్వాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే, అండ్ యూజువలీ మిల్క్ ప్రొడక్షన్ ఏంటంటే దాని మొత్తం సిస్టమ్ ఏంటంటే బేబీ సక్ చేస్తున్న కొద్దీ మిల్క్ ప్రొడక్షన్ వస్తూ ఉంటుంది. సో అదేంటంటే బేబీ సక్ విల్ సెండ్ స్టిమ్యులస్ టు ద బ్రెయిన్, అండ్ బ్రెయిన్ విల్ సెండ్ అనదర్ మెసెంజర్ లాగా ఇన్ఫర్మేషన్ ప్రొడ్యూస్ మిల్క్ అని చెప్పి. సో అలాగా అదొక సైకిల్. సో బేబీ సక్ చేయడం వల్ల ప్రొడక్షన్ వస్తూ ఉంటుంది. ఇనిషియల్ ఫ్యూ డేస్లో మిల్క్ ప్రొడక్షన్ అంత ఎక్కువ రాదు, ఫస్ట్ ఫ్యూ డ్రాప్సే ఉంటుంది. బట్ ఆ డ్రాప్సే సఫిషియంట్ బేబీకి. సో దాంట్లో ఫస్ట్ కొలెస్ట్రాల్ అని వస్తుంది, అది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ వైటల్ ఫర్ ద బేబీ. సో అది ఫ్యూ డ్రాప్సే వస్తాయి. సో ఆ డ్రాప్సే సరిపోతుంది. సో అది తీసుకొని ఆ స్లోగా బేబీ సక్ ఇంప్రూవ్ అవుతున్న కొద్దీ పాలు పెరుగుతూ ఉంటుంది. ఇంకా లేదు అంటే వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ లాక్టేషన్ కౌన్సిలర్స్ అవైలబుల్ నౌ. సో హౌ టు హ్యాండిల్, సో మ్యాక్సిమం నిప్పుల్ ప్రాబ్లమ్ అయి ఉంటుంది లేదా బేబీ ల్యాచ్ ప్రాబ్లమ్ అయి ఉంటుంది. ఈ రెండు ఉంటాయి యూజువల్ ప్రాబ్లమ్స్. సో మనం ట్రై చేస్తాం వాట్ ఇట్ ఈస్, ఎందుకు ల్యాచ్ చేయట్లేదు, లేదా నిప్పుల్లో ఏదైనా ఇష్యూ ఉంటే హౌ టు రెక్టిఫై ఇట్, మదర్ కూడా టెక్నిక్స్ నేర్పిస్తాం. తర్వాత కొన్నిసార్లు ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మదర్స్ ఫుడ్ ఆల్సో. ఆవిడ ఇనఫ్ ప్రోటీన్ తీసుకుంటుందా, డైట్లో ఇనఫ్ వాటర్ తాగుతుందా. మన కల్చర్లో ఏంటంటే పచ్యం అని చెప్పి నీళ్ళు కూడా సరిగా ఇవ్వరు. ఎగ్జాక్ట్లీ. సో అది అస్సలు చేయకూడదు. అసలు పచ్యం ఉండాలా ఉండకూడదా? అది రెండు రకాలండి. అది కంప్లీట్గా పచ్చం అవసరం లేదు అని కూడా నేను చెప్పను. అలా అని చెప్పి అంత స్ట్రిక్ట్గా పచ్చం చేయాల్సిన అవసరం కూడా లేదు. పైగా వాళ్ళు పచ్చం పేరున అన్హెల్దీ ప్రాక్టీసెస్, పాలు ఇంత బ్రెడ్ వేసేసి, సో పాలు తాగితే పాలు వస్తుంది అన్నదే మిత్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అంత పాలు తాగక్కర్లేదు మదర్. సో అది అండ్ వాటర్ ఇవ్వరు. సో అవన్నీ చేయకూడదు. బట్ డెఫినెట్గా మన కూరలు ఇవన్నీ చాలా మంచివి, బీరకాయలు, సొరకాయ ఇవన్నీ పచ్చంలోనే చెప్తారు, దొండకాయ ఇవన్నీ తింటే మంచిది. దాంతోపాటు ప్రోటీన్. సో మిల్క్ ఈజ్ నథింగ్ బట్ ప్రోటీన్ అండ్ వాటర్. సో మన వాటర్ కంటెంట్స్, అందుకే మదర్కి ఏం చెప్తానంటే ఫీడింగ్ ఇచ్చే ముందు ఒక గ్లాస్ వాటర్, ఫీడింగ్ అయిపోయాక కూడా ఒక గ్లాస్ వాటర్ తాగమంటాను. సో వాటర్ ఇంటేక్. సో డయట్ చూస్తాం. ఇంకా లేదు, ఇంకా ద ప్రొడక్షన్ ఈజ్ నాట్ దేర్, దెన్ డెఫినెట్లీ దేర్ ఇస్ ఫార్ములా. సో
ఎలాగైనా వీ హ్యావ్ టు ఫీడ్ ద చైల్డ్, బట్ మ్యాక్సిమం విల్ ట్రై టు డూ దిస్. సో ఆర్ విల్ టేక్ అ హెల్ప్ ఆఫ్ అ లాక్టేషన్ కౌన్సిలర్ టు ఇంప్రూవ్ ద మిల్క్. సో కౌ మిల్క్ అలా ఇస్తూ ఉంటారు కదా, బయట మిల్క్ అంటే పిల్లలకి బ్రెస్ట్ మిల్క్ లేనప్పుడు కౌ మిల్క్ అనేది కొంచెం పల్లెల్లో మనం చూస్తూ ఉంటాం, పల్లెటూరులో కౌ మిల్క్ ఇస్తూ ఉంటారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అస్సలు కౌ మిల్క్ కానీ బఫెలో మిల్క్ కానీ 1 year లోపల పిల్లలకి లెస్ దెన్ 1 year వాళ్ళకి అస్సలు ఇవ్వనే కూడదు. సో అంటిల్ 1 year ఇట్ ఎయిదర్ బ్రెస్ట్ మిల్క్ ఆర్ ఫార్ములా మిల్క్, అంతే తప్పించి కౌ మిల్క్ అనేది డెఫినెట్లీ నాట్ సజెస్ట్. ఓన్లీ ఫార్ములా మిల్క్ అంటే ప్రిస్క్రైబ్ చేసింది మాత్రమే? అవును. ఓకే. సో ఫార్ములాలు చాలా ఉన్నాయి మార్కెట్లో. పిడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళి ఇఫ్ ద డాక్టర్ ఆల్సో ఫీల్స్ లేదు, బేబీ రిక్వైర్స్ వెయిట్ గెయిన్ లేదు బేబీకి, సో ఇంకా సప్లిమెంట్ ఇవ్వాల్సిందే బ్రెస్ట్ మిల్క్ కాకుండా అని పీడియాట్రిషియన్ కూడా అనుకుని, సో వీళ్ళే వెళ్ళి అది కూడా తీసుకోకూడదు. ఓకే. సో ఇది ఎంతకాలం ఇవ్వాలి బ్రెస్ట్ మిల్క్ అనేది ఒక బేబీకి కంటిన్యూగా ఎంతకాలం ఇవ్వాల్సి ఉంటుంది? సో ఫస్ట్ 6 months, అంటే 6 months పూర్తి అయ్యే వరకు, 6 months కంప్లీట్ అయ్యి 7th month స్టార్ట్ అయ్యే వరకు ఓన్లీ బ్రెస్ట్ మిల్క్. అది బేబీ మేలో పుట్టారు, సమ్మర్ వాటర్ ఇచ్చేద్దాం అని కూడా ఇవ్వకూడదు. సో బ్రెస్ట్ మిల్క్ లో ఇనఫ్ వాటర్ కంటెంట్ ఉంటుంది. ఓకే. సో బ్రెస్ట్ మిల్క్ లో మళ్ళీ 2 రకాలు ఉంటుంది. 4 milk అని ఉంటుంది, హైండ్ మిల్క్ అని ఉంటుంది. ఫస్ట్ వచ్చే మిల్క్ని 4 milk అంటాం, దాంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువగానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చే మిల్క్ హైండ్ మిల్క్ అంటాం, దాంట్లో ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది. సో బేబీ ప్రాపర్గా ఫీడ్ తీసుకుంటే ఆ 20 minutes వాట్ ఎవర్, దాంట్లో వాటర్ ఇంటేక్ అండ్ ఫ్యాట్ రిక్వైర్డ్ క్యాలరీస్ వెళ్తుంది బేబీకి. సో బాగా వేడిగా ఉందండి, కొంతమంది వచ్చి చెప్తుంటారు కొంచెం మంచినీళ్ళు పట్టించచ్చా బేబీకి అని. అవసరమే లేదు. బేబీకి ఎక్కిళ్ళు వస్తున్నా కూడా మంచినీళ్ళు పట్టించచ్చా అంటారు, అవసరం లేదు. సో ఇవన్నీ ఓన్లీ మిల్క్, మిల్క్ తప్పించి ఇంకోటి ఇవ్వనవసరం లేదు 6 months కంప్లీట్ అయ్యే వరకు. 6 months అయ్యాక మనం కాంప్లిమెంటరీ ఫీడింగ్ స్టార్ట్ చేస్తాం, అంటే బ్రెస్ట్ మిల్క్ తో పాటు సాలిడ్ స్టార్ట్ చేస్తాం. అంతేగాని బ్రెస్ట్ మిల్క్ ఆపేయాలని కాదు. అప్ టిల్ 2 years of age మదర్ కెన్ గివ్ బ్రెస్ట్ మిల్క్. ఓకే. సో ఇప్పుడు మార్కెట్ లో సెర్లాక్స్ అని వచ్చేసాయి, చాలా పౌడర్స్ వచ్చేసాయి, మిల్క్ లో యాడ్ చేసి బేబీకి ఇస్తూ ఉంటారు. ఇస్ ఇట్ హెల్దీ ఆర్ హోమ్ మేడ్ ఏమైనా చేసుకోవాలా? Homemade is definitely the best. So, but again, as a practical pediatrician of this era, ప్రతిసారి హోమ్ మేడ్ ఇవ్వగా, అంటే ఊరు వెళ్తున్నారు, ట్రావెల్ చేస్తున్నారు అంటే మ్యాక్సిమం యూ కెన్ ట్రై టు కుక్ యువర్ మీల్స్, ఆర్ ఎక్కడైనా రిలేటివ్స్ ఉంటే హెల్ప్ తీసుకోవచ్చు, అవన్నీ చేసుకోవచ్చు. బట్ అప్పుడప్పుడు ఇవ్వాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు ద బెస్ట్ ఆప్షన్ ఏమున్నాయి అన్నది కూడా మీ పీడియాట్రిషియన్ విల్ సజెస్ట్. సో బికాస్ నాట్ ఆల్ ఆర్ గుడ్. మార్కెట్లో ఉన్నవన్నీ ప్రతిదీ మంచిది కాదు, అలానే మార్కెట్లో ఉన్నవన్నీ చెడు కాదు. సో దాంట్లో కొన్ని మంచివి ఉంటాయి. సో బేస్డ్ ఆన్ ప్రిస్క్రిప్షన్ తీసుకోవచ్చు, బట్ డెఫినెట్లీ హోమ్ కుక్డ్ ఇస్ బెస్ట్. సో ఫస్ట్ ఫ్యూ మంత్స్ లో బేబీస్ లెర్నింగ్ టు ఈట్ న్యూ ఫుడ్స్ ట్రై చేస్తున్నారు. సో ఇంట్లో చేసిన ఉగ్గు కానీ, ఈ ఫ్రూట్స్ ప్యూరీస్ కానీ, వెజిటబుల్స్ ప్యూరీ కానీ, అండ్ మన రాగి ఇలాంటి ఓట్స్ ఇలాంటివన్నీ పెట్టచ్చు. సో ఈ నాన్ వెజ్ ఎగ్ ఇవన్నీ ఎప్పుడు పెట్టాలి పిల్లలకి? ఎగ్ డెఫినెట్ గా 1 year లోపల కూడా స్టార్ట్ చేసేయచ్చు. బట్ ఏంటంటే ఇనీషియల్ గా yellow పెడతాం, అంటే యోక్ పార్ట్ పెడతాం. సో దట్ హ్యాస్ వెరీ గుడ్ ఫ్యాట్స్, అండ్ అది బాయిల్ చేసి మ్యాష్ చేసి అది ఇంట్రడ్యూస్ చేయొచ్చు. స్లోగా ఎగ్ వైట్ కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. యూజువలీ ఎగ్ వైట్ లో ప్రోటీన్ ఎలర్జీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, బట్ మన ఇండియాలో అంత ఎలర్జీస్ ఎవరికి అంత ఎక్కువ రాదు. బట్ స్టిల్ ప్రికాషన్ గా మనం ఫస్ట్ yellow పెట్టే వైట్ ఇంట్రడ్యూస్ చేస్తాం. ఓకే. సో ఏదైనా చెక్ చేసుకోవాలంటే వీళ్ళకి అలర్జీ ఉందా లేదా అనేది ఎలా చెక్ చేసుకుంటారు పేరెంట్స్? సో అంటే చెక్ చేసుకోవడానికి ఏముండదు. పేరెంట్స్ ఏం చేస్తారంటే ఆ ఫుడ్ పెట్టాక ఎనీ రియాక్షన్స్, ఏదైనా బాడీ మీద ర్యాషెస్ కానీ, లూజ్ టూల్స్ కానీ, బేబీ ఆర్ పూట క్రాంకీ అవ్వడము, సో గ్యాసీ అవ్వడం, ఇలాంటివన్నీ ఉంటాయి. ఓకే. సో అండ్ వన్ మోర్ థింగ్, బేబీస్కి వ్యాక్సిన్స్ వేస్తూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్స్లో ఫీవర్స్ వస్తూ ఉంటాయి బేబీస్కి. సో ఆ ఫీవర్ నార్మలేనా లేదంటే అది సివియర్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? సో మైల్డ్ ఫీవర్ అండ్ ఇలాంటివి నార్మల్. సో బికాస్ మనం వ్యాక్సిన్ ఇస్తే మన బాడీ ఇచ్చే ఇమ్యూన్ రెస్పాన్స్ అది. సో ఎవ్రీ వ్యాక్సిన్ తర్వాత పారాసిటమాల్ ప్రిస్క్రైబ్ చేస్తాము, అండ్ బేబీ క్రాంకీ ఉన్నా ఫీవర్ ఉన్నా వేయమంటాం. బట్ ఎప్పుడు కంగారు పడాలంటే ఫీవర్ 2-3 days అయినా తగ్గట్లేదు, ఆర్ ఆ ఏరియాలో వ్యాక్సిన్ ఇచ్చిన చోట ఏదైనా స్వెల్లింగ్ వచ్చింది, సివియర్ హెవీ స్వెల్లింగ్, పెద్ద స్వెల్లింగ్ వచ్చింది, ఇలాంటివి ఏదైనా ఉంటే డెఫినెట్గా వెంటనే పీడియాట్రిషియన్ చూడాలి. బట్ రెగ్యులర్ మైల్డ్ ఫీవర్ అండ్
దిస్ ఇస్ కామన్. ఓకే. సో, కొంతమంది పిల్లలు ఓవర్ వెయిట్ అయిపోతూ ఉంటారు. సో, ఇంకొంతమంది పిల్లలైతే చాలా అండర్ వెయిట్. అసలు అండర్ వెయిట్ ఉంటారు. సో, ఇది ఎలా చేస్తారు? అంటే వాళ్ళకి యాహ్! ఎలాంటి ఫుడ్ సజెస్ట్ చేస్తారు? సో మాల్ న్యూట్రిషన్ అనేది మీరు చెప్పినట్టు 2 వేరియంట్స్ ఉన్నాయి. యాహ్! సో ఓన్లీ తక్కువ వెయిట్ ఉన్న వాళ్ళనే మాల్ నరిష్డ్ అనము. హ్మ్. ఈవెన్ హెవీ ఒబిసిటీ ఓకే. వాళ్ళని వీళ్ళు కూడా కూడా దే మాల్ మాల్ నరిష్డ్. అంటే దే ఆర్ ఓవర్ నరిష్డ్. ఆహా! బట్ ఏంటంటే దట్ ఆల్సో కమ్స్ అండర్ అంటే హెల్తీగా లేదన్నట్టా? న్యూట్రిషన్. అంటే న్యూట్రిషన్‌లో కొంతమంది కొంచెం చిన్న పిల్లల బాడీ చూస్తే అంటే వాళ్ళ హ్యాండ్స్ ఇంతింత అంటే గ్యాప్స్‌గా ఉండి చాలా లావుగా ఉంటారు. చిన్న పిల్లలు అంటే ఇంకా మిల్క్ తీసుకుంటున్న స్టేజ్‌లోనే పిల్లలు అలా ఉంటూ ఉంటారు. నో దట్ ఈస్ ఫైన్. సో ఈస్ ఇట్ దట్ ఫైన్? విల్ హ్యావ్ టు దట్ కుడ్ బి ద బేబీ ఎలా ఉన్నారు అన్న దాన్ని బట్టి ఉంటుంది. ఓకే. బట్ నేననేది క్లినికల్‌గా వెయిట్ హెవీ ఎక్కువగా ఉండడం, ఆహా! ఏజ్ కన్నా ఎక్కువగా ఉండడం, ఓకే. BMI ఎక్కువ ఉండడం. ఓకే. సో ఇలాంటి వాళ్ళని ఒబెసిటీ కేటగిరీలో వస్తారు. ఆహా! సో వీళ్ళు కొంతమంది అండర్ నరిష్డ్ ఉంటారు, ఓవర్ నరిష్డ్ ఉంటారు. ఓకే. సో ఈ 2 కూడా మాల్ నరిష్డ్‌లోనే ఉంటారు. అంటే న్యూట్రిషన్ రైట్‌గా లేదు. ఓకే. ఎయిదర్ తక్కువ ఉంది లేదా ఎక్కువ ఉంది. సో బేసిక్‌గా ఏంటంటే మన ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ హెస్ క్లాసిఫైడ్ ఇంటూ జంక్స్ అని చెప్పారు. హ్మ్. జంక్స్ అంటే ఫస్ట్ జే ఇస్ జంక్ ఫుడ్, సెకండ్ యూ ఇస్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్. హ్మ్. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చి కలర్డ్ కార్బనేటెడ్ కలర్డ్ ఫుడ్ డ్రింక్స్ కానీ, సోడా ఉన్న డ్రింక్స్ కానీ ఇలాంటివి, అండ్ స్వీట్ అండ్ ఫుడ్స్. హ్మ్. సో ఇవన్నీ ఎక్కువ వాడకూడదు. సో ఎందుకంటే వీటిలో జంక్ ఫుడ్ ఏంటంటే మనకి రెడీగా దొరికే ఫుడ్. అవును. సో చిప్స్ కానీ ఇలాంటివన్నీ దాంట్లో ఏ రకమైన న్యూట్రియంట్స్ ఉండదు. హ్మ్. సో అలాంటివి తీసుకోకూడదు. అండ్ సో అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ వల్ల ఈ హెవీ ఫ్యాట్స్ కానీ, సాచురేటెడ్ ఫ్యాట్స్ కానీ వెళ్తాయి. షుగర్స్ కూడా మంచిది కాదు. హ్మ్. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలి. సో వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఇలాంటి జంక్ ఫుడ్ లాంటివి ఓన్లీ వన్స్ అ వీక్. ఓకే. సో అలా ఓన్లీ వన్స్ అ వీక్ ఇస్ అలౌడ్. అండ్ డెఫినెట్గా పిల్లలకి అవుట్డోర్ ప్లే ఉండాలి. హుహు. ఈ మధ్యన ఎక్కువ పోస్ట్ కోవిడ్ కూడా, కోవిడ్ అండ్ పోస్ట్ కోవిడ్ పిల్లలు ఎక్కువ ఇంట్లో ఉండడము, స్క్రీన్స్ అడిక్ట్ అవ్వడం వల్ల అవుట్డోర్ ప్లే, ఫిజికల్ యాక్టివిటీ తక్కువ అయిపోయింది. అవును. లేజీగా అయిపోతున్నారు చిన్న పిల్లలు కూడా. సో దానివల్ల కూడా మనం ఈ ఒబిసిటీ అనేది చూస్తున్నాం. ఓకే. ఈ అండర్ నరిష్డ్ మెయిన్గా ఏంటంటే ఈ కాంప్లిమెంటరీ ఫీడింగ్ స్టార్ట్ అయిన టైంలో హ్మ్. ఏమవుతుందంటే అప్పటిదాకా పాలు తాగుతున్నప్పుడు గ్రోత్ బాగుంటుంది. హ్మ్. కాంప్లిమెంటరీ ఫీడింగ్ వచ్చేసరికి ఒక గ్యాప్ వస్తుంది. హుహు. సరిగ్గా ఫుడ్ పెట్టకపోవడం, అంటే వాళ్ళ బేబీ తినట్లేదని చెప్పడం, లేదా అవును. ఎక్కువ ఓన్లీ మిల్కే ఇస్తూ ఉండడం, సాలిడ్స్ పెట్టకపోవడం. హుహు. సో అలాంటి ఆ ఫేజ్లో కూడా వెయిట్ గెయిన్ అనేది ఉండదు. అంటే కొంతమంది అంటూ ఉంటారు, మా చిన్న పిల్లలు ఫుడ్ తినరు ఇంట్లో, మంచి ఫుడ్ తినరు, చిరుతిండ్లు తింటూ ఉంటారు అని అంటూ ఉంటారు. సో ఆ ఫుడ్ పెడితే అసలు వద్దని అంటూ ఉంటారు. ఇంకా చాలా సన్నగా ఉంటారు. వాళ్ళకి ఎలాంటి డైట్ ఇస్తే బెటర్? సో డెఫినెట్గా ఇప్పుడు వెయిట్ గెయిన్ చూస్తామండి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. హ్మ్. సో ఇప్పుడు ఈ పాయింట్లో కాకుండా హ్మ్. ఎవ్రీ ఇయర్, సో ఫస్ట్ ఇయర్ వరకు 9 to 10 kgs రావాలి ఫస్ట్ ఓకే. బర్త్డేకి. హుహు. దాని తర్వాత ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ వీ ఎక్స్పెక్ట్ 2 kgs ఇంక్రీజ్ ఇన్ వెయిట్. ఓకే. సో ఆ 2 kgs ఆ బేబీ ఇప్పుడు ఫస్ట్ బర్త్డేకి 9 ఉన్నారనుకోండి, హ్మ్. సెకండ్ బర్త్డేకి 11కి రావాలి. హుహు. ఈ హోల్ ఇయర్లో వెయిట్ గెయిన్ కనిపించలేదు మనకి. హ్మ్. సో అండ్ వీ డోంట్ కంపేర్ విత్ అదర్ చైల్డ్. ఓకే. ఆ బేబీ ఇప్పుడు ఒక బేబీ ఫస్ట్ బర్త్డేకే 11.5 kgs ఉండొచ్చు. హుహు. సో ఆ బేబీతో మనం కంపేర్ చేస్తే ఈ బేబీ తక్కువే ఉంటుంది. అవును. సో మనం కంపేర్ చూసి వాళ్ళ గ్రాఫ్ ఎలా ఉంది అని చూసి మనకి కనిపించట్లేదు వెయిట్ గెయిన్ అంటే దాని వెనకాల ఏంటి రీజన్ ఫస్ట్. దట్ కుడ్ బి సమ్ డెఫిషియన్సీ. మనం మోస్ట్ కామన్ ఇస్ అనీమియా, ఐరన్ డెఫిషియన్సీ అనీమియా. యాహ్! సో దాంట్లో హిమోగ్లోబిన్ ఎలా ఉంది, ఆ బ్లడ్ టెస్ట్లు చేసి అవి చూసి, సో దాని ప్రకారం ఏదైనా డెఫిషియన్సీ ఉంటే దాన్ని మనం సప్లిమెంట్ ఇచ్చి, సో ఇవన్నీ చేసి మనం ట్రీట్ చేయాలి. ఓకే. సో రీసెంట్ టైమ్స్‌లో ఎక్కువగా వింటున్న పేరు ఆటిజం. ఆటిజం కిడ్స్ అనేవాళ్ళు చాలా పెరిగిపోయారు. సో ఎందుకు ఆటిజం అనేది పెరిగిపోతుంది చిన్న పిల్లల్లో? సో ఒకటి ఇది ఎప్పటి నుంచో ఉంది. హ్మ్. బట్ ఫస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే డాక్టర్స్ అందరం వీఆర్ ఏబుల్ టు డయాగ్నోస్ బెటర్. ఓకే. సో దీని గురించి అవేర్నెస్ పెరగడం వల్ల దాన్ని డయాగ్నోసిస్ చేస్తున్నాం. ఇది వరకు మామూలుగా మాటలు స్లోగా వచ్చాయి అనేవారు. అవును. సో ఇప్పుడు ఏంటంటే దానికి ఒక అందరికీ అవగాహన పెరిగింది. సో డయాగ్నోసిస్ కూడా ఎక్కువ అవుతుంది. రెండోది
దేని వల్ల వస్తోంది అని ఇప్పటికీ ఆన్సర్ లేదు ఆటిజం గురించి. దాని గురించి రీసెర్చ్ జరుగుతూనే ఉంది. బట్ దే ఆర్ ఆల్ సజెస్టింగ్ ఫ్యూ రీజన్స్. ఓకే. ఇట్ కుడ్ బి ఎయిదర్ నేను చెప్పినట్టు స్ట్రెస్ ఇన్ ప్రెగ్నెన్సీ, ఎల్డర్లీ ప్రెగ్నెన్సీలో ఏదైనా కాంప్లికేషన్స్ ఉన్నా, దెన్ దాని తర్వాత ఎన్వైరన్మెంటల్. సో ఇప్పుడున్న పొల్యూషన్ కానీ, ఇప్పుడు తింటున్న ఫుడ్లో కానీ టాక్సిన్స్ కానీ, సో ఇవన్నీ దే ప్లే అ మేజర్ రోల్ ఇన్ ఆటిజం. ఓకే. సో ముఖ్యంగా ఆటిజం ఏ ఏజ్‌లో జెనెటిక్ కూడా. జెనెటిక్ కూడా ఉంటుందా? కొంతమందికి జెనెటిక్ కాజెస్ ఉంటాయి. అంటే ఏ ఏజ్‌లో గుర్తించొచ్చు మనం సో ఆటిజం అనేది? యూజువలీ 15 to 18 months టైంలో మనకి బాగా తెలుస్తుంది అనమాట. ఎందుకంటే అప్పటిదాకా బేబీ ఏంటంటే బాగా రెస్పాండ్ అయిన బేబీ ఆ టైంలో యూజువలీ కొన్ని మైల్ స్టోన్స్ రిగ్రెస్ అయిపోతాయి. అంటే బాయ్ చెప్తే చెప్పకపోవడం, ఐ కాంటాక్ట్ ఇవ్వకపోవడం, పేరుకి పలక్కపోవడం. సో యూజువలీ 15 to 18 monthsలో ఈస్ ద బెస్ట్ టైమ్ టు ఐడెంటిఫై ఎనీ రెడ్ ఫ్లాగ్స్. సో అందుకే క్లినిక్ ఆ టైంలో వ్యాక్సినేషన్ ఉంటుంది. సో అందుకే ఇప్పుడు కంపల్సరీగా గైడ్ లైన్స్ ప్రకారం ఆ వ్యాక్సిన్కి వచ్చినప్పుడు ఈ ఆటిజం స్క్రీనింగ్ అనేది చేయాలి. చేస్తే ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే బెటర్ రిజల్ట్స్, అంటే ఎర్లీగా థెరపీ స్టార్ట్ చేయొచ్చు, ఎర్లీగా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఎస్. అండ్ నేను ఇంకొక విషయం కూడా విన్నాను, ఆటిజం పిల్లల్లో బ్రెయిన్ కూడా షార్ప్గా ఉంటుంది, అంటే వాళ్ళు బాగా ఏదో ఒక స్కిల్డ్ అయి ఉంటారు అని వినడం జరిగింది. అది నిజమేనా? సో కొంతమంది ఏంటంటే హై ఫంక్షనింగ్ ఆటిస్టిక్ అంటాం. సో హై ఫంక్షనింగ్ అన్న వాళ్ళు మీరు చెప్పినట్టు ఒక ఏరియాలో దే ఆర్ వెరీ గుడ్. సో దట్ కుడ్ బి మ్యాథమెటిక్స్, దట్ కుడ్ బి సమ్ అదర్ థింగ్, ఆర్ట్ ఆర్ పెయింటింగ్. సో ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఒక స్పెక్ట్రమ్ అది ఆటిజం అనేది. నాట్ ఆల్ ఆటిస్టిక్స్ ఆర్ హై ఫంక్షనల్. ఓకే. సో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఇందులో కూడా? దీంట్లో కూడా ఉంటాయండి. సో మైల్డ్గా ఉండొచ్చు కొంతమందికి, కొంతమంది సివియర్ ఆటిజంలో రావచ్చు, కొంతమంది హై ఫంక్షనింగ్ ఉండొచ్చు, అలానే కొంతమంది లో ఫంక్షనింగ్ కూడా ఉంటారు. సో అంటే అందరూ హై ఫంక్షనింగే ఉండాలని కూడా లేదు, బట్ డెఫినెట్గా వన్ పార్ట్ దే ఆర్ హై ఫంక్షనల్. ఓకే. సో ఇప్పుడు ఆటిజంని క్యూర్ చేయగలమా కంప్లీట్గా? ఈజ్ ఇట్ పాసిబుల్ టు క్యూర్ ఆటిజం? బేసిక్గా ఒక వర్షన్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఎ డిజీజ్ టు క్యూర్ అని కొంతమంది అంటారు. అదొక డిజీజ్ అనేది కాదు. ఇట్ ఈస్ దట్ దేర్ బ్రెయిన్ ఇస్ మేడ్ డిఫరెంట్లీ. ఓకే. సో దాన్ని క్యూర్ చేయగలం అన్నదాన్ని, ఏదైనా డిజీజ్ ఉంటేనే మనం క్యూర్ చేయగలం అని చెప్తాం. సో ఈ పిల్లలు ఏంటంటే వాళ్ళ బ్రెయినే కొంచెం డిఫరెంట్, న్యూరో డైవర్జెంట్ అంటాం. దే ఆర్ నాట్ న్యూరో టిపికల్ బ్రెయిన్స్. సో దానికి ఆన్సర్ క్యూర్ ఇది కాకుండా వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి అండ్ వాళ్ళని డే టు డే యాక్టివిటీస్లో ఇండిపెండెంట్గా చేయాలి. సో అది డెఫినెట్గా చేయగలం విత్ థెరపీ. సో ముఖ్యంగా పేరెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేస్తూ ఉంటారు కదా ఆటిజం కిడ్స్లో. సో పేరెంట్స్ ముఖ్యంగా ఏ విధంగా ఉండాలి? పేరెంట్స్ ఇంపార్టెంట్. ఓకే. సో ఎంతమంది థెరపీకి తీసుకెళ్ళినా 1 hour 2 hours, బట్ ఫుల్ డే త్రూ అవుట్ ద లైఫ్ పేరెంట్స్ ఆర్ గోయింగ్ టు స్టే. అండ్ వాళ్ళకి తెలిసినంత కూడా చాలా మంది థెరపిస్ట్లకి తెలియదు, ఎందుకంటే దే సీ ద చైల్డ్ డే ఇన్ అండ్ డే అవుట్. సో అండ్ పేరెంట్స్ ఫస్ట్ ఏం చెప్తానంటే ఇదేదో పెద్ద డిజార్డర్, ఒక మీ చైల్డ్కి ఏదో వచ్చేసింది అని అసలు అనుకోకూడదు. సో వాళ్ళు ఏంటంటే దే ఆర్ అనేబుల్ టు కమ్యూనికేట్ అండ్ సోషలీ ఇంటరాక్ట్, బట్ మిగతావన్నీ వాళ్ళకి నార్మల్గానే ఉంటాయి. సో వాళ్ళకి నార్మల్ టిపికల్ చైల్డ్ ఎలా డెవలప్ అవుతున్నారో, బట్ దే ఆర్ ఏబుల్ టు ప్రాసెస్ ఎవ్రీథింగ్. వాళ్ళు చూస్తున్నారు, రియాక్ట్ అవ్వడం అంటే దే ఆర్ నాట్ రెసిప్రొకేటింగ్, బట్ వాళ్ళు అర్థం అవుతుంది వాళ్ళకి. సో ఫస్ట్ పేరెంట్స్ ఇది చెప్పిన వెంటనే నేను నా క్లినిక్లో నిరాశపడిపోతారు, ఎందుకు ఇలాగా. డెఫినెట్గా ఐ కెన్ అండర్స్టాండ్, బట్ ఏంటంటే అదొక డెఫినెట్గా టాస్క్ కూడా. ఆ పిల్లల్ని చూసుకోవడము అన్నిటికీ ఇప్పుడు నార్మల్ చైల్డ్ లాగా స్కూల్కి వెళ్ళిపోరు. సో వాళ్ళ మీద ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది, బట్ డెఫినెట్గా ఇట్ ఈస్ నాట్ సంథింగ్ ఏదో మెంటల్ రిటార్డేషన్ అలాగేం ఉండరు. బట్ వాళ్ళని హెల్ప్ చేసి వాళ్ళకి రైట్ థెరపీస్ ఇచ్చి సరిగ్గా అర్థం చేసుకుంటే దే విల్ ఆల్సో ఫ్లరిష్. సో దీని గురించి పేరెంట్స్ కూడా చాలా స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు కదా, సో మీ దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటారా? డెఫినెట్గా అండి. అంటే వాళ్ళు కొంతమంది దే వెరీ గుడ్,
వాళ్ళు యాక్సెప్ట్ చేసి దే హ్యావ్ ఇప్పుడు కొంతమంది పిల్లలైతే స్పెక్ట్రమ్ ఆటిస్టిక్ అని పేరెంట్స్ చెప్తే గానీ నాకు తెలీదు. ఓకే. సో అంతలాగా వాళ్ళు ఇదయ్యారు. దే గోయింగ్ టు రెగ్యులర్ స్కూల్స్ అండ్ ఆల్ దట్. యా. సో కొంతమంది ఇంక ఇప్పుడే తెలిసిన వాళ్ళు అండ్ సివియారిటీ కూడా చెప్పాను కదా, కొంతమందికి సివియర్గా ఉంటుంది, కొంతమంది మైల్డ్గా ఉండొచ్చు. సో బాధపడతారు. బట్ నేను అదే చెప్తాను, వాళ్ళు చేసేది మీరు బాగానే చేస్తున్నారు, ఇంకా నిరాశ పడకుండా ప్రయత్నిస్తూ ఉండండి అంతే. అన్నట్టు. యా. సో మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా నాట్ ఓన్లీ ఫిజికల్ హెల్త్, మెంటల్ వెల్బీయింగ్, ఎమోషనల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ ఎమోషనల్ ఫీలింగ్స్ అనేవి లేదంటే మెంటల్ హెల్త్ అనేది ఎప్పటి నుంచి గమనిస్తూ ఉండాలి పేరెంట్స్ అనేది? యాజ్ ఎర్లీ యాజ్ పేరెంట్స్ మదర్ ఆఫీస్కి తిరిగి వెళ్తున్నప్పటి నుంచి కూడా. సో ఎందుకంటే ప్రిపేర్ చేయాలి చైల్డ్ని. వెంటనే మాయమైపోయి పొద్దున్న తెలియకుండా బేబీ ఎక్కడో ఉంటే సడన్గా వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడో సాయంత్రం ప్రత్యక్షం అయ్యి అలా కాదు. ఆ యాంగ్జైటీ అనేది చిన్న పిల్లల నుంచే డెవలప్ అవుతుంది. ఓకే. సో అందుకే సెపరేషన్ యాంగ్జైటీ అంటాం. అంటే ఇప్పుడు పేరెంట్స్ బయటికి వెళ్తున్నారు, వర్క్కి వెళ్తున్నారు, ఆఫ్టర్ మెటర్నిటీ లీవ్ ఆర్ పెటర్నిటీ లీవ్, ఇప్పుడు ఫాదర్స్ కూడా దే ఆర్ ఈక్వల్లీ ఇన్వాల్వ్డ్. సో బేబీని ప్రిపేర్ చేయాలి, ఇలా నేను వెళ్తున్నా, నేను ఈ టైంకి తిరిగి వస్తాను అంటే వాళ్ళకి అన్నీ అర్థమవుతున్నట్టే మనం మాట్లాడాలి. సో అప్పటి నుంచే మెంటల్ హెల్త్ అనేది స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళకి ఏంటంటే కొంతమంది హైలీ సెన్సిటివ్ ఉంటారు పిల్లలు. సో అలాంటి వాళ్ళకి ఇలాంటి ప్రిపరేషను, సో ఇలాంటివి ఇంపార్టెంట్. దాని తర్వాత ఎవ్రీ స్టేజ్, సో మ్యాక్సిమమ్ నౌ ఇట్ ఈస్ సమ్వేర్ అరౌండ్ ఈ ప్రీ టీన్స్ 8 years to 10 టీనేజ్ కన్నా ముందు ఇయర్స్ అడాలసెన్స్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ప్యూబర్టీ వస్తుంది ఆ టైంలో. So they are conscious about their looks. So they are conscious about their skin tone, skin color. So they are continuously comparing themselves with others. So ఆ టైంలో it is very crucial for parents వాళ్ళని కూర్చోపెట్టుకొని వాళ్ళతో మాట్లాడడం. సో ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. అందుకే నైట్ పడుకునే ముందు పిల్లలు బాగా ఓపెన్ అప్ అవుతారు. త్రూ అవుట్ ద డే వాళ్ళు అంతా డిస్ట్రాక్ట్ అయిపోయి వేరే వాళ్ళ ఆటల్లో కానీ చదువుల్లో కానీ ఉంటారు. సో నైట్ ఒక 5-10 minutes చైల్డ్తో మాట్లాడితే, సో దట్ విల్ గివ్ దెమ్ దట్ రిలీఫ్. సో అలా మనకి ఏమైనా స్కూల్లో ఏదైనా అవ్వచ్చు, తెలియకుండా వేరే చైల్డ్ ఏదో అనొచ్చు. సో అది మనసులో పెట్టుకోకుండా సో మనం మాట్లాడుతూ ఉంటే, సో మెంటల్ హెల్త్ అనేది ఎవ్రీ ఫేజ్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే. సో కొంతమంది అంటూ ఉంటారు, అంటే జెనెటికల్గా వాళ్ళ బిహేవియర్స్ అనేది 10% ఉంటుంది, వాళ్ళు ఏదైతే చూస్తున్నారో అదే ఎక్కువగా వాళ్ళు అబ్జర్వ్ చేసుకొని అదే దాన్ని రెసిప్రికేట్ చేస్తూ ఉంటారని. నిజమే అంటారా? అంతే. అందుకే చెప్తాం కదా, మనం ఏదైనా చెప్పడం కన్నా వి షుడ్ మనమే ఒక చూపించాలి, మనం యాక్షన్స్లో చూపించాలి. ఎందుకంటే వాళ్ళు మనం చెప్పడం కన్నా మనం చేస్తూ ఉంటే మనం చూసి నేర్చుకుంటారు పిల్లలు అనేది. సో డెఫినెట్లీ దే ఆర్ సీయింగ్ ద వరల్డ్. సో వాళ్ళు తీసుకుంటున్నారు ఇన్పుట్. సో అవన్నీ కూడా డెఫినెట్గా మ్యాటర్ అవుతుంది. అంటే ఇంతకుముందు మన పేరెంట్స్ చెప్పినట్టు మనం వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు 2 years 3 years కిడ్ చెప్పినట్టు వాళ్ళ పేరెంట్స్ వింటూ ఉన్నారు. అంటే ఫోన్లు పగలగొట్టేస్తూ ఉన్నారు చిన్నపిల్లలు. అంటే 4 years 5 years కిడ్స్ కూడా టీవీ పగలగొట్టేయడం. సో ఇంత కోపం, ఇంత అగ్రెషన్ చిన్నపిల్లల్లోనే మనం చూస్తున్నాం. ఎందుకు వాళ్ళకి అంత అగ్రెసివ్ బిహేవియర్స్ వస్తున్నాయి? సో బేసిక్గా ఏంటంటే ఇవన్నీ ఫార్మ్ ఆఫ్ అడిక్షన్. సో ఏదైనా టీవీ ఆపేసాము బికాస్ దే సో అడిక్టెడ్ టు ఇట్. మనం ఆపేసామంటే వాళ్ళకి కోపము, యాంగర్ ఇవన్నీ వస్తున్నాయి. సో బేసిక్గా నేను ఏం చెప్తానంటే ప్రతి ఫ్యామిలీ, ఇట్ ఈస్ నాట్ వెరీ ఈజీ. నాకు నా పిల్లలు ఉన్నారు. బట్ ఏంటంటే వాట్ ఐ ట్రై టు డూ ఇస్ టు సెట్ రొటీన్స్, టు సెట్ డిసిప్లిన్. సో దిస్ వీకెండే నీకు గేమ్ కానీ, లేదా నువ్వు ఈ టైం టు ఈ టైం నీకు టీవీ టైం. సో లెస్ దెన్ 2 years కిడ్స్కి అయితే నో స్క్రీన్ రికమెండ్ చేస్తారు. ఓన్లీ సూపర్వైజ్డ్ వీడియో కాల్స్ ఏదన్నా అలాంటివి అలౌడ్. దాని తర్వాత నుంచి 1 hour, అది కూడా మీల్ టైమ్ అండ్ బెడ్ టైంకి ముందు నాట్ అలౌడ్. షెడ్యూల్స్. యా. సో అలా పెట్టుకొని మనం ప్రాపర్ టైమింగ్స్ ఆ పిల్లలు అర్థం చేసుకుంటారు. 1-2 days గోల చేస్తారు, కావాలంటారు, నేను ఇప్పుడే చూస్తా అంటున్నారు. ఆ టైంలో మనం ఏదో ఒకటి సరేలా చూసుకో అని చెప్పేకుండా మనము మన స్టాండ్ తీసుకొని ఎంత కష్టమైనా ఆ రొటీన్ అనేది సెట్ చేసుకుంటే ఈ అగ్రెషన్స్ ఇవన్నీ తగ్గుతాయి. అండ్ ఇంకొకటి
నా ఎక్స్‌పీరియన్స్ నేను చూసాను కదా పిల్లల్ని. ఇలాంటి అగ్రెషన్స్ ఎక్కువ ఎప్పుడొస్తాయంటే ఇఫ్ ద పేరెంట్స్ ఆర్ నాట్ స్పెండింగ్ ఎనఫ్ టైమ్. సో వాళ్ళేంటంటే ఆ టైంలో అదే పేరెంట్ ఉండి అంటే నేను స్టడీస్ ప్రకారం ఒక 20 మినిట్స్ అన్‌ఇంటరప్టెడ్ టైమ్ 1-on-1 విత్ అ చైల్డ్ ఒక పేరెంట్ చేస్తే చాలు. ఓకే. ఆ 20 మినిట్స్‌లో ఫోన్ ఉండకూడదు. మీరేమీ గైడెన్స్ ఇవ్వకూడదు. ఇది చేయి, అది చేయి కాకుండా ఆ బేబీ ప్రపంచంలో మనం వాళ్ళతో పాటు ఉంటే సరిపోతుంది. ఓకే. సో ఇలాంటి అగ్రెషన్స్ ఇవన్నీ కూడా బికాస్ ఆఫ్ అడిక్షన్స్. సో పేరెంట్స్ కొంతమంది కొడుతూ ఉంటారు పిల్లలకి. అది ట్రామాటిక్‌గా మారిపోతుందా? డెఫినెట్‌గా వల్ల? ఉంటుంది. హిట్టింగ్ అనేది ఈజ్ నాట్ అడ్వైజబుల్. ఓకే. సో మాక్సిమం ఏ మాట మాట్లాడకుండానే మనం కంట్రోల్ చేయొచ్చు. సో వాయిస్ కూడా రేస్ చేయక్కర్లేదు అప్పుడప్పుడు. ఓకే. సో ఒక పిల్లలకి మనం వాళ్ళు అరుస్తున్నారని చెప్పి మనము అరిస్తే వీఆర్ మోడలింగ్ దెమ్, వీఆర్ షోయింగ్ దెమ్ దట్ Yeah. షౌటింగ్ ఈజ్ ఓకే. యాహ్! బట్ మనం ఆ టైంలో మనం కంపోజ్డ్గా ఉంటే, మనం కామ్గా ఉండి స్టర్న్గా అంటే మనం నవ్వకూడదు అలా అని చెప్పి కోప్పడకూడదు. బట్ మన స్టాండ్ మనం తీసుకుంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఓకే, అమ్మ ఇప్పుడు కోపంగా ఉంది. అంతేగాని వాళ్ళు అరిచారని చెప్పి మనం అరిస్తే ఇట్ డజంట్ మేక్ సెన్స్. యాహ్! సో మీరు చెప్పినట్టు పేరెంటింగ్ ఈజ్ నాట్ ఈజీ. సో మనం చిన్నప్పుడు మన పిల్లల్ని విన్నాం. ఇప్పుడు మన పిల్లల్ని పెంచడానికి అగైన్ వీ నీడ్ టు లెర్న్ థింగ్స్. యాహ్! సో దట్ ఈస్ డెఫినెట్లీ హార్డ్. బట్ ఏంటంటే ఇవన్నీ చేయడం వల్ల వీఆర్ సేవింగ్ అవర్ కిడ్స్ ఫ్రమ్ ట్రామా ఆర్ వాళ్ళ ఫ్యూచర్ ఈస్ గోయింగ్ టు బీ బ్రైట్. సో బ్రాటప్‌లో ఏ చిన్న థింగ్ వాళ్ళని ఎఫెక్ట్ చేసినా అది ట్రామాలో మిగిలిపోతుందా చిన్న పిల్లలకి ఇంకా? కొంతమందికి ఉంటుంది. ఓకే. బట్ అది చెప్పలేము అందరికీ ట్రామానే అవ్వచ్చు అని. కొంతమందికి దే డోంట్ ఈవెన్ రిమెంబర్ ఫ్యూ థింగ్స్. ఓకే. సో చిన్నప్పుడు జరిగినవి. కొంతమంది నేను చెప్పాను కదా హైలీ సెన్సిటివ్గా ఉండొచ్చు. సో వాళ్ళు దే కెన్ క్యారీ ఇట్ ఫార్వర్డ్. సో బట్ ఏంటంటే ఈ మధ్యన ఈ మెంటల్ హెల్త్ అవేర్నెస్ పెరిగి సో దేర్ ఇస్ డెఫినెట్లీ ఏదో రిలేషన్ ఉంది, చైల్డ్హుడ్లో జరిగి ఉంటుంది, దానివల్ల ఇలా అయ్యారు అని చెప్పి అంటున్నారు. బట్ నాట్ ఎవ్రీబడి విల్ హ్యావ్ ఇట్. ఓకే. సో అంటే ఈ మధ్య కాలంలో చూస్తున్నాం అంటే అబ్యూస్ చేయడం చిన్న పిల్లల్ని కూడా మనం చూస్తున్నాం. అలాంటి కేసెస్ ఏమైనా వచ్చాయా మీ దగ్గరికి? ఫార్చునేట్లీ సో ఫార్ నో. బట్ డెఫినెట్గా క్లినిక్ అయితే నేను ఇప్పటిదాకా ఐ డెంట్ సీ. బట్ తరతరాలుగా ఉంది. అండ్ కొన్నిసార్లు ఏంటంటే పిల్లలు చెప్పరు. సో అది కూడా షేర్ చేసుకోరు కొంతమంది. సో 1-2 ఇన్స్టెన్సెస్ మాకు తెలిసిన వాళ్ళ ద్వారా వాళ్ళ పిల్లలకి ఏదో జరిగింది విన్నాను కానీ. అండ్ బట్ డెఫినెట్గా ఇట్ ఈస్ దేర్. సో వాట్ వీ షుడ్ టీచ్ అవర్ చిల్డ్రన్ ఇస్ వీ షుడ్ ఇప్పుడు అందరు చాలామంది గుడ్ టచ్ అని బ్యాడ్ టచ్ అని ఇవన్నీ నేర్పిస్తున్నారు. స్కూల్స్ ఆర్ ఆల్సో ప్రోయాక్టివ్గా నేర్పిస్తున్నారు పిల్లలకి. సో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద కిడ్స్ ఆర్ అవేర్. అండ్ సో వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం, పిల్లల్నే మనం ఎడ్యుకేట్ చేయడం, ఏదున్నా దే కెన్ కమ్ అండ్ టెల్ us అన్న భరోసా మనం పిల్లలకి ఇవ్వాలి. సో అట్లీస్ట్ వన్ పేరెంట్, be it mother or father, whoever they're comfortable with. సో అందుకే ఎవ్రీ డే టు టాక్ టు దెమ్ అట్ బెడ్ టైమ్ టు వాళ్ళ రొటీన్ ఎలా ఉండింది, ఈరోజు ఎలా ఉండింది. స్కూల్ నుంచి వచ్చిన వెంటనే అడిగితే వాళ్ళు ఏం చెప్పరు. వాళ్ళు అప్పటికే స్కూల్లో కూర్చొని సో వచ్చాక కొంతసేపు వదిలేసి వాళ్ళని మనం మాట్లాడితే వాళ్ళు ఓపెన్ అప్ అవుతారు. సో మనం కూడా ఫ్రీగా ఉండాలి. మనం ఏదో స్ట్రిక్ట్గా ఉండి అమ్మతో చెప్తే భయం అలా ఇది లేకుండా వాళ్ళు కూడా ఓపెన్ అప్ అయ్యి అన్నీ మనతో షేర్ చేసుకోవాలి అన్నట్టు ఉండి అండ్ మన పిల్లల్ని మనం ఎడ్యుకేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఎవ్రీ ఫ్యామిలీ ఇఫ్ దే థింక్ లైక్ దట్, సో వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ఎడ్యుకేట్ చేసి మంచి సిటిజన్స్గా మనం చేసుకోవాలని అనుకున్నప్పుడు డెఫినెట్గా ఇవన్నీ తక్కువ అవుతాయి. బట్ స్టిల్ దెర్ ఆర్ పీపుల్ మనం చూస్తూనే ఉన్నాం న్యూస్లలో. మన జాగ్రత్తలో మనము ఉండాలి, మన పిల్లలకి మనం నేర్పించుకోవాలి. సో వన్ మోర్ థింగ్, స్ట్రెస్. మీరు అన్నారు కదా మనం స్ట్రెస్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. సో పిల్లలకి చిన్న వయసులో నుండే స్ట్రెస్ అనేది వచ్చేసింది. వాళ్ళే అంటున్నారు నాకు స్ట్రెస్ ఎక్కువైపోయిందని. చిన్న పిల్లలకి ఎందుకు అంత స్ట్రెస్ ఉంటుంది? అంటే స్కూల్లో స్ట్రెస్సా, ఇంట్లో స్ట్రెస్సా? వాట్ ఈస్ ఇట్ అబౌట్? సో ఇట్ ఈస్ బేసిక్గా ఫ్రమ్ వాట్ ఐ నో ఇస్
మనం వాడితేనే వాళ్ళకి తెలుస్తాయి ఈ పదాలు. సో, ఐయామ్ స్ట్రెస్డ్ అని చెప్పడం గానీ, ఇది గానీ అండ్ వాళ్ళు గూడా ఈ మధ్యన స్క్రీన్స్ చూసి కూడా ఇలాంటి వర్డ్స్ నేర్చుకుంటున్నారు. ఓకే. బట్ వాళ్ళకంత స్ట్రెస్ ఉండేది ఏముండదు. అన్‌లెస్ అంటిల్ అండ్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు అదేదో మనందరం వాడుతున్నాం గాబట్టి వాడుతున్న పదాలు తప్పించి నిజంగా వాళ్ళకి ఆ స్ట్రెస్ అంటే ఏంటి గూడా వాళ్ళకి తెలీదు. ఓకే. బట్ ఒక్కటి నేనేమంటున్నానంటే మన పిల్లలు చూసుకుంటే డెఫినెట్‌గా వాళ్ళ స్కూల్ టైమింగ్స్ ఆర్ మచ్ ఎర్లియర్. ఇప్పుడు నా చిన్నప్పుడు నా స్కూల్ 9:00. సో, ఇప్పుడు వీళ్ళు 7:30కే బస్ ఎక్కడాలు. అవును. అండ్ అలా చూసుకుంటే ఈ జనరేషన్ పిల్లలు చేస్తున్నారు. సో, స్పోర్ట్స్‌లో అందరూ చాలా మంచిగా ఆడుతున్నారు, ఇన్వాల్వ్ అవుతున్నారు. అకాడమిక్స్‌లో చేస్తున్నారు. దే ఆర్ వెరీ గుడ్ కాన్ఫిడెంట్ స్పీకర్స్. దే క్యూరియస్ లెర్నర్స్. అంటే బాగా మైండ్ పెట్టి ఇదివరకు ఇంతకు ముందు అకాడమిక్స్ ఏంటంటే క్వశ్చన్‌కి ఇది ఆన్సర్, ఈ క్వశ్చన్‌కి ఇది ఆన్సర్ అలా నేర్చుకున్నాం. ఇప్పుడు వాళ్ళు అన్నిటికీ ఎందుకు, వై అని కాన్సెప్ట్స్ నేర్చుకోవడము. ఇప్పుడు స్కూల్స్ కూడా చాలా బాగుంటున్నాయి. సో, ఇవన్నీ ఉన్నాయి. బట్ స్ట్రెస్ అనే వాడుక వాళ్ళు మెయిన్‌గా ఇట్ ఈస్ ఓన్లీ ఏదో అదొక పదం నేర్చుకున్నారు కదా అని వాడడం తప్పించి ఐ డోంట్ థింక్. సో, కొంతమంది పేరెంట్స్ కూడా ఇలా ఉంటూ ఉంటారు గదా! అంటే నువ్వు అంటే ఆ అబ్బాయి చదువుతున్నాడు, ఈ అమ్మాయి చదువుతుంది. నువ్వెందుకు ఇలా ఉన్నావు? అంటే చదువులో కూడా స్ట్రెస్ చేసేవాళ్ళు ఇంకా ఇప్పటికే ఉన్నారు. అవును. అంటే స్పోర్ట్స్ బాగా ఆడుతున్నా కూడా ఆటలెందుకు నువ్వు చదువుకోవచ్చు కదా! అన్నట్టు స్ట్రెస్ చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి మీరేం చెప్తారు? డెఫినెట్‌గా కంపారిజన్ అయితే చేసుకోకూడదు. మీ ఓన్ చైల్డ్ ప్రీవియస్ ఎగ్జామ్‌కి, ఈ ఎగ్జామ్‌కి కంపేర్ చేసుకుంటే అది మంచిది. అంతేగాని మీ చైల్డ్‌నే వేరే చైల్డ్‌తో కంపేర్ చేయడం ఆర్ ఫర్ దట్ మ్యాటర్ సిబ్లింగ్‌తో కంపేర్ చేయడం. సిబ్లింగ్ రైవల్రీ అని ఉంటుంది. అవును. సో, అది దానికి మూల కారణం పేరెంట్సే. చూడు తమ్ముడిని చూసి నేర్చుకో, లేదా అక్కని చూసి నేర్చుకో అంటూ ఉంటాం. అవును. ఏదో కావాలనే చెప్పం మనము. బట్ పేరెంట్స్ అలా అనడం వల్ల వాళ్ళకి తెలియకుండా సిబ్లింగ్ రైవల్రీ అనేది డెవలప్ అవుతుంది చిన్నప్పటి నుంచి. సో, అసలు ఈచ్ వన్ ఈజ్ యూనిక్. అది పేరెంట్స్ వీ షుడ్ నో. అంటే మనం టక్కుమని ఆ మినిట్లో చెప్పేయచ్చేమో కానీ వీ షుడ్ నాట్ కంపేర్ విత్ అదర్ చిల్డ్రన్. అండ్ అకాడమిక్స్తో పాటు మిగతా ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్, మిగతా ఆస్పెక్ట్స్ సోషల్ ఇంటరాక్షన్స్ ఎలా ఉన్నాయి, మీరు చెప్పినట్టు మెంటల్ హెల్త్ ఎలా ఉంది, తర్వాత స్పోర్ట్స్ ఫిజికల్ యాక్టివిటీ ఎలా ఉంది, సో దాంతోపాటు అకాడమిక్స్. సో, ఇవన్నీ ఉంటేనే ఇట్ ఈస్ అ హోలిస్టిక్ డెవలప్మెంట్. ఓకే. సో, ఓన్లీ చదువు అని చదివేసి వాళ్ళు బయట ప్రపంచంలో బ్రతకడం రాకపోతే ఇట్స్ డిఫికల్ట్, రైట్? సో, మొత్తానికి ఇప్పుడు పేరెంట్స్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి, పేరెంట్స్‌గా ఉన్న వాళ్ళకి, పిల్లలతో బాధపడుతూ అంటే కొంతమంది బిహేవియర్స్‌తో బాధపడుతూ ఉంటారు పేరెంట్స్ కూడా. సో, వాళ్ళందరికీ మీరేం చెప్దాం అనుకుంటున్నారు ఈ సందర్భంగా? పేరెంటింగ్ ఇస్ చాలా చాలా ఒక బ్యూటిఫుల్ ఫేస్. అండ్ దాంతోపాటు దాని అప్స్, దాని డౌన్స్ వస్తూ ఉంటాయి. సో, అండ్ ఎవ్రీ చైల్డ్ ఇస్ డిఫరెంట్, ఎవ్రీ చైల్డ్ ఇస్ యూనిక్. సో, వాళ్ళని పెంచడంలో మనం కూడా చాలా నేర్చుకుంటున్నాం. సో, పేరెంట్స్ అయ్యాక పేషెన్స్ వస్తుంది. సో, పేరెంటింగ్ని ఎంజాయ్ చేయండి, స్ట్రెస్ పడకండి. సో, అది అండ్ పేరెంట్స్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫేస్. సో, ఎంజాయ్ పేరెంటింగ్. పిల్లలు కొన్ని సంవత్సరాలే పిల్లలుగా ఉంటారు. తర్వాత వాళ్ళు మళ్ళీ వాళ్ళ లైఫ్తో వెళ్ళిపోతారు. ఈ ఫేజ్లో మనం వాళ్ళతో ఎంజాయ్ చేసుకుంటే ఇట్ ఈస్ వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. Thank you చాలా అండి. వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో, సో మచ్. ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో, చూసారు కదండి, ఇది మన ఇంటర్వ్యూ. సో, పిల్లలకి కావాల్సిన అన్ని క్వశ్చన్స్, అంటే ఇప్పుడు మనకి పిల్లలకి సంబంధించిన రకరకాల క్వశ్చన్స్ ఉంటాయి మన మైండ్లో, వాటన్నిటికీ సంబంధించిన అన్ని రకాల ఇన్ఫర్మేషన్ ఈ పర్టికులర్ ఇంటర్వ్యూలో ఉంది. పూర్తిగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ ఇట్స్ యూటీవీ హెల్త్. థ్యాంక్ యూ.